వెల్కమ్ టు బీడీ న్యూస్. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చేసిన ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీని మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ పగడాల కాళీప్రసాద్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి చెందుతుందని, వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేశారు. మన దేశం బాగుపడాలన్నా దేశం ఈనాటి పత్రికా సమావేశాన్ని సాఫ్సాఫారనే నినాదం మా మోడీ గారు ఇచ్చారో ఇది 100% విజయం సఫలీకృత అవుతాం. ఎందుకంటే 10లా ఈరోజు చూశారు ప్రతి ఇంట్లో సార్ మీరు చెప్పనవసరం లేదు బీజేపీకి ఓటేస్తాం. పోయినసారి కొన్ని విషయాల వల్ల మేము వేరే పార్టీకి వేశాము, కానీ ఈసారి మాత్రం మోడీకి అని ఘంటాపదంగా ముక్త కంఠతో చెప్తున్నారు. ఒక్కరు కూడా మోడీకి వేయము, మోడీ ఎవరు అనే విషయం రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మాకు ఈరోజు బూత్ కమిటీ పర్యటన జరిగిందంటే పరకాల నియోజకవర్గంలో కూడా అతియోశక్తి కాదు. ఈరోజు మీ పత్రికా సమావేశం చెప్తున్నా, నేను ఛాలెంజ్ చెప్తున్నా, పరకాల నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీకి రమారమి అటు ఇటు కాకుండా 50,000 మెజార్టీతో మా అభ్యర్థి ఆరు రమేష్ గారు గెలవబోతున్నారు. జరిగే దేశ ఎన్నికలు వారు 6 గ్యారంటీలు అని చెప్పి 6 మోసాలకు తెరదీశారు. ఇంకా ఏమాత్రం సిగ్గుపడకుండా 5 పథకాలు అమలు చేశారంటున్నారు. ఎవరికి అర్థం లేదు అసలు. దాంట్లో వారు అమలు చేసింది ఒకటే, ఉత్తర బేరం ఫ్రీ బస్సు. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఉత్తర భారం ఫ్రీ బస్సు వాళ్ళకి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆర్టీసీ నిండా ముస్తారు. ఇంకొకటి చెప్తున్నా, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెద్ద జోకు. నేను ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నా. ఎక్కడ 10 లక్షలు ఇచ్చినా ఒక్కసారి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారి కానీ ముఖ్యమంత్రి కానీ పత్రికాశం అడుగుతున్నా, మీరు ప్రొసీజర్ల ప్రైస్ పెంచకు హైక్ చేయకుండా, కొత్త డిసీజ్ ఇన్వాల్వ్ చేయకుండా అది 10 లక్షలు చేసిన ఒకటే, 10 కోట్లు చేసినా దానికి తేడా లేదు. దయచేసి మీరు తప్పుడు ప్రచారం అనుకోండి. అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు, మీరు రాగానే రైతు రుణమాఫీ అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఎకరానా 15,000 అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. షాదీ ముబారకల మేము పెళ్లికే కాకుండా తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఎంతమంది ఎన్ని పెళ్లిలకు తులం బంగారం ఇస్తున్నా మీరు చెప్పాలి. వరి మీద 500 బోనస్ ఇస్తున్నారు, అది ఎక్కడ ఇచ్చిందో చెప్పాలి. ఉచిత విద్య అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, అది ఎక్కడ ఇచ్చిందో చెప్పాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అబద్దాలు. గృహజ్యోతి అన్నారు, ఉచిత ప్రతి మహిళకు 2,500 అన్నారు, ఆసరా పెన్షన్ 4,000 అన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరికన్నా ఆసరా పెన్షన్ కానీ తులం బంగారం కానీ మహిళకు 2,500 అని ఇచ్చిలా వచ్చిన నెలలోపే చేస్తానండి. చేస్తే మేము అంబేద్కర్ సెంటర్లోకి వచ్చి క్షమాపణ కోరుతాను. అన్ని తప్పుడు మాటలు, బెదిరింపు మాటలు. మీరు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకు న్యాయం చేయండి. ఇప్పటికీ బీజేపీ అంటే అన్నది చేస్తాం, తప్పుడు వాగ్దానం చేయం. దురదృష్టవశాత్తు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు. ఆయన కేసీఆర్ కేటీ గారు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. అదే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రాల్లో. ఇప్పుడు వాళ్ళ వాడే భాష నిజంగా సభ్య సమాజం బాధపడుతుంది. వాళ్ళు బట్టలు ఇస్తారంటే ఏకంగా ఒక డ్రైవర్ ఇస్తారంటున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం సేవ చేయాలి? ఎండాకాలం వచ్చింది, నీళ్లు లేక కష్టపడుతున్నారు, వరి పొలాలు ఎండిపోతున్నాయి. అలాంటి ఆలోచించకుండా ఇంతసేపు ఎలక్షన్లు.
దయచేసి ఈ కట్టుడు కథలు తప్పుడు ప్రచారాలు మానాలే. ఈ దేశం గురించి బీజేపీ గురించి ఈసారి ఈ రాష్ట్ర ప్రజలు నేను చెప్తున్నా, మనది ఈ ఎలక్షన్లు బీజేపీకి కాంగ్రెస్ సంబంధించినవి కాదు. మన పిల్లల భవిష్యత్తు ఇంతకుముందు చెప్పాను. మేము ఈ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలవబోతున్నాం. మీరు నిన్ననే మీకు వాళ్ళు తెలిసింది, మీకు నొవ్వాటలో ఓటలు పెట్టి చేతులు నలుపుకుంటాను. మన పరిస్థితి స్పాష్ సర్వేలా మనం అందరం ఓడిపోయే పరిస్థితి ఉన్నది. అభ్యర్థులు చేంజ్ చేద్దామంటే ఉన్న పరువు పోతుంది. అధికార పార్టీ ఏమిటి ఇంకా 3 సీట్లకు ఇస్తలేరు. అధికార పార్టీ ఏమిటి 3 సీట్లు ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇంటింటికి బీసీ కులగ విభజన చేస్తా అన్నారు, కులగణన చేస్తా అన్నారు. దానికి విధి విధానాలు లేవు. ఎంపీ సీట్లలో అందరు అగ్రవర్ణాలకు ఇచ్చిళ్ళు, అక్కడ లేదు. అలాగే మీరు మంత్రి గారికి నేను విన్నపిస్తున్నా, మీరు ఒకప్పుడు అన్నారు పార్టీ పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకుండా వచ్చే చేరిన సన్నాసులను, ఆయన అన్న మాట నేను అంటే రాళ్లతోని కొట్టి చెప్పండి అన్నారు. మరి ఇప్పుడు ఏ పార్టీ పదవి రాజీనామా చేయకుండా మీ పార్టీలో పోటీ చేస్తున్న గౌరవనీయులు దానం నాగేంద్రని ఏమనాలే, అలాగే ఎంపీ గౌరవనీయులు రంజిత్ గారిని ఏమనాలే, అలాగే కడియం సిఆర్ గారు వాళ్ళ కూతురు గురించి చేయాలి. ఇప్పుడు దానికి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. అభివృద్ధి గురించి ప్రతిపక్షం అంట, అభివృద్ధి గురించి అధికార పక్షం చెందినట్ట. అంటే ప్రతిపక్షంలో ఎవరు ఉండద్దా? కేసీఆర్ చేసిన తప్పుడు పనులే మీరు చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ కు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయిందట.